చిన్నప్పుడు చేయి పట్టుకుని నేనున్నానని ధైర్యం ఇచ్చారు. ఇప్పుడు అదే కూతురు కష్టమని వస్తే అవమానంగా చూస్తున్నారు. వర్ణాలు చూసే కళ్ళన్ని నేడు వర్ణము లేని కన్నీళ్ళు కురిసెనే. కిరణాలు విరిసే అనింగి పూలు వివరము లేని బాధల్లో తడిసెనే. విధిరాతో ఇది ఎదురీతో బదులే లేని ప్రశ్న వదిలెనా. ఎవరు ఎవరు తీయని కథ వ్యధగా మార్చే, ఎవరు ఎవరు ఈ మలుపుని మలిచే, ఎవరు ఎవరు సంభ్రమంలో విషమే నింపే, ఎవరు ఎవరు కమ్మని కల చెరిపే. పెనుమంటల్లో చిరుగువ జారింది కాలేనో తేలేనో కడసారికి. వడగళ్ళలో చిగురాకు వణికింది చితికేనో బ్రతికేనో జడివానకి. చిరుగాలికే సంకెళ్ళిలా ఊపిరినే ఆపేంతలా. చిరునవ్వుకే చితిమంటలా ఈ జ్వాల నా పేదలా. అరే కిరణ్, ఉషాకేమైందిరా? కన్స్ట్రక్షన్ సైట్ని డెవలప్ చేయడానికి కావాల్సిన ప్లాన్స్ కోసం నేను ఉషా నర్సరీ దగ్గరికి వెళ్ళామన్నయ్య. అక్కడ ఉష ఉన్నట్టుండి కడుపు నొప్పితో పడిపోయింది. కిరణ్ గారు, డాక్టర్, ఇప్పుడు ఉషకి ఎలా ఉంది? సారీ కిరణ్ గారు, సిచ్యువేషన్ చాలా క్రిటికల్ గా ఉంది. మిస్క్యారేజ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. బిడ్డను కాపాడడం చాలా కష్టం. కానీ మీకు చెప్పాల్సిన ఇంపార్టెంట్ విషయం ఇంకొకటి ఉంది. మీ వైఫ్ ఉషా బాడీలో ఏదో అబ్నార్మల్ కెమికల్ రియాక్షన్ కనిపిస్తుంది. అందుకే తన బ్లడ్ శాంపిల్స్ తీసుకుని టెస్టులు చేయిస్తున్నాం. అయితే ఎప్పుడేం జరుగుతుందనేది మాత్రం మేం మీకు భరోసా ఇవ్వలేం.
మనకి ఎందుకు ఈ పరీక్షలు? మనమేం పాపం చేశామని దేవుడు మన కుటుంబంతో ఇలా ఆడుకుంటున్నాడు? అన్ని విధాలా కాపాడాల్సిన ఆ దేవుడే ఇలా అడుగడుగునా అడ్డొస్తుంటే ఎలా తట్టుకోవాలి? ఇంటికి వారసుడు వస్తాడని ఆశపడిన కళ్ళకు ప్రతిసారి ఆ దేవుడు చీకటినే మిగులుస్తున్నాడు.